తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. లైఫ్‌లో మనం ఏదైనా అనుకుంది జరగలేదు అన్నప్పుడు, దాంతో లైఫ్ ఇంతేనా అయిపోయింది నా జీవితం అంతా అని బాధపడడం కన్నా, నెక్స్ట్ అసలు లైఫ్‌లో మనం ఏం చేయాలి అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి అంటే ఒక ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఫస్ట్ మనం సక్సెస్ని డిఫైన్ కరెక్ట్గా చేద్దాం. మళ్ళీ ఒకవేళ మనకు సక్సెస్ఫుల్గా ఎలా అవ్వాలి అని మన ట్రైనింగ్లో ఎక్కడైనా పర్ఫెక్షనిస్ట్లు ఎలా పెట్టుంటారంటే యూ షుడ్ నాట్ ఫెయిల్ అని మనకు ట్రైనింగ్ ఇచ్చుంటే మనం ఫెయిల్ అయిన ప్రతిసారి మనల్ని మనం కర్స్ చేసుకుని ఉంటాం. రైట్, సో లెట్స్ గో బ్యాక్ టు డిఫైనింగ్ సక్సెస్. ఫస్ట్ సక్సెస్ ఈస్ 99% ఫెయిల్యూర్. అది గొప్ప సైంటిస్ట్ చెప్పారు, ఐ డోంట్ రిమెంబర్ ఇట్. నాకు ఆ వర్డ్ నచ్చింది సెంటెన్స్. సక్సెస్ ఈస్ 99% ఫెయిల్యూర్. ఎన్నిసార్లు నేను ఫెయిల్ అయితే 99 టైమ్స్ నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఎలా సక్సెస్ అవ్వాలో నేర్చుకున్నాను ఆ ఫెయిల్యూర్స్ నుంచే. దట్ ఈస్ సక్సెస్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక 2-3 సార్లు ఫెయిల్ అయిపోయానంటే డజంట్ మ్యాటర్. జాక్ క్యాన్ఫీల్డ్ అనే ఒక రైటర్, ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ బుక్ ఉంది ఆయనది. ఓకే, చికెన్ సూప్ అన్నట్టు గుర్తు. ఆ బుక్ ఆయన 146 రిజెక్షన్స్ అయినాయి. పబ్లికేషన్స్ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసి నా బుక్ మీరు పబ్లిష్ చేయండి, మీరు పబ్లిష్ చేయండి, మీరు పబ్లిష్ చేయండి. నో 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 అని ఆయన ఎన్నిసార్లు తీసుకుంటే ఈరోజు మంచి ఇంటర్నేషనల్ కోచ్ అయ్యాడో తెలుసా? మనమైనా సరే 100 దగ్గర జనరల్గా ఆపేస్తుంటాం. ఎడిసన్ ఎందుకు అయ్యాడు? ఎందుకు అయ్యాడు ఎడిసన్? 1000 టైమ్స్ ఎవడన్నా చేస్తాడా? 1000 టైమ్స్ ఫెయిల్ అయినప్పుడు, బట్ స్టిల్ హీ డిడ్. ఎవరు అడిగారంట, నువ్వు 999 ఫెయిల్ అయ్యావు కదా, నువ్వు 1000th టైం కదా నీకు వచ్చింది. ఐ థింక్ సో 1000th. ఓకే, కొంతమంది 10,000 దాన్ని కూడా అంటారు. నాకు 1000 అన్నట్టే నాకు గుర్తు. 10,000th టైం కదా నువ్వు సక్సెస్ అయ్యి బల్బు కనిపెట్టావు. 999 టైమ్స్ ఫెయిల్ అయిపోయావు కదా అంటే హూ సెడ్ ఐఎమ్ ఫెయిల్డ్? నేను చెప్పాను నీకు ఫెయిల్ అయ్యి, నేను ఫెయిల్ అవ్వాల. 999 డిఫరెంట్ వేస్ వేరే కనుక్కున్నాను నేను అన్నాడట. దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్ లెవెల్. 146th టైం ఆయన పబ్లికేషన్స్ ఓకే అన్నారు. 145 టైమ్స్ ఆయన నాన్న నమ్మి ముందుకెళ్ళాడా? నా బుక్ బాగుంటుందని నమ్మకం లేకపోతే ఆయన అంతక్కడ దాకా ఎందుకు అన్ని నోస్ రిజెక్షన్ తీసుకుంటాడు? సో వాట్ ఈస్ సక్సెస్? లెట్స్ గో బ్యాక్ టు దట్. పిల్లలు ఒకవేళ మనం రాంగ్ ట్యూనింగ్ చేసుకున్నా ఈ వీడియోతో అది ఆపేసి ఓకే స్టెప్ ఇన్. ఫస్ట్ మీకు ఏం చేయాలందో స్టెప్ ఇన్ చేసేసి యాక్షన్లోకి దిగి చెయ్యండి. మీరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రిజల్ట్స్ రాకపోయినా పర్లేదు, నేర్చుకోండి. ఇలా చేయకూడదు, ఈ ఫార్ములా ఇలా వర్కౌట్ అవ్వలేదు, చేంజ్ ద ఫార్ములా, మళ్ళీ చేయండి వేరే రకంగా. అది సక్సెస్ అవ్వలేదు, నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళండి. రైట్, మన 99 టైమ్స్ ఫెయిల్ నిజంగా అవ్వక్కర్లేదు. 3rd 4th టైంకే మనకున్న ఇంటెలిజెన్స్ లెవెల్స్కి మన రైట్ ఫార్ములాకి రీచ్ అయిపోతాం. డోంట్ ఫీల్ సో హార్డ్, ఇంత కష్టం అని కూడా ఏం లేదు. రైట్, సో ఇప్పుడు సక్సెస్కి మీనింగ్ తెలిసిపోయింది కదా. నెక్స్ట్ మనకు నో పెయిన్ నో గెయిన్ అన్నది కొంచెం ఎఫర్మేషన్ ఎక్కడన్నా రాసుకొని పెట్టుకోవాలి. నేను కష్టే పడకుండా నాకు రిజల్ట్స్ రావాలి అనుకోవడం కూడా తప్పు. కొంచెం పెయిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే కంపల్సరీ నేను పెయిన్ తీసుకుంటేనే నాకు సక్సెస్ వస్తుందని కంపల్సరీ ఏం లేదు. బట్ జనరల్గా ఒక స్టోరీ చెప్తాను. ఒక బాబు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో పెంచుతూ ఉంటుంది అన్నమాట వాళ్ళ అమ్మ పువ్వులు. ఆ పువ్వులు అది చిన్న మొక్కల ప్లేస్. అక్కడ వాడికి ఒక ఫ్రూట్ బాగా నచ్చుతుంటుంది. ఆ ఫ్రూట్ తీసుకొని తిందామని ట్రై చేసిన ప్రతిసారి ఒక ముళ్ళులు ఉంటాయి ఆ చెట్టుకి, ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది వాడికి. అది తీద్దామని ట్రై చేస్తున్నాడు, ముళ్ళు గుచ్చుకుంటుంది, తీద్దామని ట్రై చేస్తున్నాడు, ముళ్ళు గుచ్చుకుంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత వాడికి ఇంక ఏడుపు వచ్చేస్తున్నాడు, వాడు తినలేకపోతున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుచుకుంటా నాకు రావట్లేదు ఆ ఫ్రూటు అని ఏడుస్తుంటాడు. వాళ్ళ అమ్మ అంటది, నువ్వు మానేసి నేను ఇస్తా అని చెప్పాలి అక్కడ. వాళ్ళ అమ్మ ఏమనిందంటే, నువ్వు పెయిన్ లేకుండా నువ్వు కొంచెం కూడా నీకు ఆ ఫ్రూట్ రాదు కన్నా, సో నువ్వేం చేయంటే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం ఇలా కదిపి ఈ ఫ్రూట్ని తీసుకుంటే నువ్వు కొంచెం తగిలినా ఓవర్గా లోపలికి వెళ్ళకుండా నువ్వు ఈ స్కిల్ నేర్చుకోవాలి, నీకు అది రావాలి అని అంటే అని వీళ్ళ అమ్మ పక్కన నేర్పిస్తే ఆ బాబు నెక్స్ట్ టైం నుంచి ఆ ఫ్రూట్ తీసుకోవడం నేర్చుకుంటాడు. మనం ఏం చేస్తామంటే జనరల్గా మనమే తీసేసి అవునా కన్నా మనమే వెళ్ళి తీసేస్తాం. వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు? లెట్ దెమ్ గో త్రూ సమ్ పెయిన్. వాడికి పెయిన్ కొంచెం గుచ్చుకుందే కదా, అప్పుడు వాడు నెక్స్ట్ నాకు ఫ్రూట్ కావాలంటే ఏం కావాలమ్మా నీ దాకా వచ్చాడు. లెట్ దెమ్ గో త్రూ దట్ లిటిల్ పెయిన్. ఆ పెయినే లేకపోతే నీకేం రాదు అన్న విషయం కూడా వాళ్ళకి చెప్దాం మనం. రైట్, సో నేనేమంటానంటే అలా పిల్లల దగ్గరికి వెళ్ళేసి కొంచెం, నేను ఓన్లీ పిల్లలు అని అనట్లా, ఎవరైనా సరే నో పెయిన్ నో గెయిన్. కొంచెం అది ఎక్కడన్నా రాసేసుకోండి ఎఫర్మేషన్. కొంచెం పెయిన్ తీసుకుంటాను ఫర్ అ వెరీ బిగ్ గుడ్.
అవుట్కమ్. అదే అంటే మామూలుగా అమ్మ అంటే ఎలా ఉంటుందంటే ఎందుకు ఆ బిడ్డకి, కానీ ఎప్పుడు మనం ఉండం కదా, రైట్ మనం లేనప్పుడు కూడా Right. వాళ్ళు చేసుకోగలిగేంత. రైట్ పేరెంటింగ్ అంటే ఏంటి తెలుసా రాదా? నేను ఆధారం లేకుండా కూడా వాడు బతకగలిగే ట్రైనింగ్ ఇవ్వటం ఈజ్ రైట్ పేరెంటింగ్. అలానే అసలు సపోర్ట్ ఫస్ట్ నుంచి ఇవ్వకుండా ఉండటం కాదు. అది క్లైంబర్ ఉంటుంది కదా, పైకి ఎత్తే చెట్టు, దానికి ముందు ఆ కర్ర పెడతాం. ఆ కర్రను సపోర్ట్ చేసుకుని 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 ఆ మొక్కదంతా పాకుతుంది. అప్పుడు ఈ కర్ర తీసినా ఉంచిన పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అప్పటికే ఇది స్ట్రాంగ్ అయిపోతుంది ఇక్కడ కాండం. దట్ ఈస్ పేరెంటింగ్. మనం సపోర్ట్ చేయాలి, తర్వాత సపోర్ట్ తీసేయాలి, వాడంతట వాడు నిలబడగలగాలి. ఏంటంటే నిజంగా లైఫ్లో ఇంక ఇంతేనా, మా లైఫ్ ఇంతే అని అనుకోకుండా అన్నట్టు ఒక్కొక్కరు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎన్నోసార్లు కింద పడి పైకి లేచి ఈ రోజు ఒక స్టేజ్ లో ఉన్న వాళ్ళే తప్ప ఉన్న పాటన ఎవ్వరు పైకి ఎక్కిన వాళ్ళు కాదు. అలా వెళ్ళినా కూడా అది ఎవరో సక్సెస్ సడన్ గా ఫాల్ అయిపోతారు. ఖచ్చితంగా అవును. స్లోగా నీ గ్రాఫ్ పెరిగిందంటే అది నిలకడగా ఉండే సక్సెస్ రాదా? ఒక్కటేసారి నువ్వు టప్ అని వై యాక్సిస్ లో నీ సక్సెస్ వచ్చిందంటే ఏదో దొంగతనం చేయటమో, ఏదో తప్పుదారి పట్టడమో, లేదా నువ్వు ఆల్రెడీ ముందే చాలా కష్టపడ్డావు కాబట్టి టక్కున ఒకటేసారి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సక్సెస్ ఆ లెవెల్లో వెళ్ళారంటే బ్యాక్ ఎండ్ లో నువ్వు చూసావంటే ఖచ్చితంగా వాళ్ళ హార్డ్ వర్క్ ఉంటుంది, నిలిచిందంటే. లేదు నేనేమి లేదు తప్పుదారిలో తొక్కి నేను ఫస్ట్ నేను అంత సక్సెస్ వెళ్ళానంటే తప్పని వెంటనే పడిపోతారు ఎక్కడో అక్కడ. ఎందుకంటే వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకోవాలా. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంతే. ఓ మెగాస్టార్ తీసుకో అంటే సినిమా వాళ్ళు కానీ, రాజకీయంలో ఒక మంచి స్థానంలో ఉన్న ముందు వాళ్ళు కానీ, ఎవరైనా పెద్ద పెద్ద మేధావులందరూ ఎలా కష్టపడిన వాళ్ళు. సో మనం కూడా అలా అవ్వాలి అంటే ప్రతిదీ తట్టుకునే శక్తి వాళ్ళకి చాలా ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నారు. మనం కూడా అలాగే తట్టుకునే శక్తితో కొంచెం పెయిన్ మంచిదే, మరక మంచిదే, కొంచెం మరక మంచిదే, కొంచెం పెయిన్ మంచిదే సక్సెస్ కి. అంతే, మరక మంచిదే లాగా పెయిన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పెయిన్ వస్తేనే నీకు సక్సెస్ అనేది కన్ఫర్మ్ అని. అది నీకు ఇస్తుంది టికెట్. నువ్వు సక్సెస్ అయ్యావని ఆ పెయిన్ ఇస్తుంది. దాన్ని తీసుకోక మధ్యలోనే వదిలేస్తే ఇక అయిపోయింది. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.